ఒక్కసారి కళ్ళు మూసుకొని అటు ఇటు తిరుగుతూ కళ్ళు లేని కబోదిలా నడవాలనిపించింది. అలాగే ఒక్కసారి కాళ్ళు లేని మనిషిలాగా, ఒక కాలు లేని మనిషిలాగా ఒక కర్ర పట్టుకుని కూడా నడవాలనిపించింది. అలాగే మా హస్బెండ్ ఏం చెప్పినా నాకు వినబడట్లేదు అని అలా యాక్ట్ చేయాలనిపించింది. అలాగే ఎవరైనా వస్తే నాకు మాటలు రాని దానిలాగా మూగలాగా ఉండాలి అనిపించింది. ఇలా ఎందుకు అనిపించిందో మీకు చెప్పబోతున్నాను. అయితే అమ్మ ఫ్యామిలీలోకి స్వాగతం, సుస్వాగతం. నేను చేసిన వీడియోలన్నీ చూసి ఎంతో ఆన ఆ- ఆనందిస్తూ నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను రోజు చేసే పనిలోనే చేస్తూనే వంట చేయటంతో పాటు ఒక చిన్న కథ కూడా మీకు చెప్పబోతున్నాను. వంట చేసేది చూస్తూ ఈ కథ వినండి. ఒక పెద్దాయనకి ఒక ప్రత్యేకమైన స్కూల్ చూడాలి అనిపించిందట. అయితే అన్ని స్కూళ్ళు ఒకటే కదా, సబ్జెక్ట్ చెప్తారు, మ్యాథ్స్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, హిందీ చెప్తారు, ఇంతే కదా అనుకోవచ్చు. కాదండి, ఆ స్కూల్ చాలా ప్రత్యేకత ఉందట. అందుకనే ఆ స్కూల్ చూడ్డానికి ఆయన ఎంతో ప్లాన్ చేసి ఆ స్కూల్ పర్సనల్గా విన్నారు కాబట్టి ఆ స్కూల్ గురించి ఆ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నారటండి. అలాగే ఆయన ఆ స్కూల్కి వెళ్ళారట. ఆ స్కూల్ రన్ చేసే ఒక పెద్ద ఆవిడ ఆయన్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి రండి మా స్కూల్ చూడడానికి అన్నారట. అయితే ఆయన లోపలికి వెళ్ళి ఆ స్కూల్ చూడడానికి చూస్తున్నారట చుట్టూ. అయితే అక్కడ ఒక పిల్లాడు స్ట్రెచెస్ పట్టుకుని నడుస్తున్నాడట. ఒక అమ్మాయి కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చుందట. అలాగే ఒక పిల్లవాడు ఒక చెట్టు నుంచి పువ్వులు వాసన చూస్తూ ఉన్నాడట. ఇట్లా అందరూ డిఫరెంట్‌గా ఉన్నారట. అయితే ఏంటి ఈ ప్రత్యేకత ఈ స్కూల్‌కి అని ఆయన పెద్దాయన ఆవిడని అడిగారట. ఆవిడ చెప్పారట, "మేము ఎడ్యుకేషన్‌తో పాటు స్పెషల్ మెథడ్స్ ఫాలో అవుతామండి. అందుకే ఈ స్కూల్ ప్రత్యేకత" అన్నారట. ఏమిటి ఆ ప్రత్యేకత? ఏంటా స్పెషల్ మెథడ్ అని అడిగారట ఆ పెద్దాయన. ఇక్కడ విద్యా బోధనతో పాటు మానవత్వం కూడా నేర్పిస్తాము. మా పిల్లలకి పర్ఫెక్ట్ సిటిజన్షిప్ ఎలా ఉండాలి, మానవత్వంతో అవతల వాళ్ళ వీక్నెసెస్ని అర్థం చేసుకుని సమాజంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలను కూడా మేము స్పెషల్గా ఇక్కడ టీచ్ చేస్తామని చెప్పిందట ఆవిడ. అంటే ఎలాగా? ఇక్కడ చదివే ప్రతి స్టూడెంటు కూడా ఒకరోజు వాడి లైఫ్లో బ్లైండ్గా యాక్ట్ చేయాలి. ఆ రోజు గుడ్డ కట్టుకొని కళ్ళకి కంతలు కట్టుకొని ఆ రోజంతా మేనేజ్ చేయాలన్నమాట. అతనికి హెల్ప్గా ఒక లేమ్ స్టూడెంట్, అంటే లేమ్ అంటే కాళ్ళు లేకుండా ఒక కాళ్ళు దెబ్బ తగిలి ఉండి స్ట్రక్చర్ పట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. అలాగా ఒకరికొకరికి ఒక అవయవం లేని వాళ్ళకి ఇంకొకళ్ళు సహాయం చేయాలన్నమాట. అది వాళ్ళ మొత్తం వాళ్ళ లెసన్లో ప్లానే అదనమాట. అలా టీచ్ చేయాలండి, ఇక్కడ అలా టీచ్ చేస్తాం మేము, అదే స్పెషల్ అండి అన్నారట. అయితే ఆయన కిటికీలోంచి బయటకి చూస్తే నిజంగానే ఒక స్ట్రక్చర్ పట్టుకొని ఒక అమ్మాయి కుంటిదానిలాగా నడుస్తుందంట. అయితే ఇదేదో చాలా ఇదిగా ఉందమ్మా, నిజంగా ఇలాగా చదవించడం అంటూ మేము ఎప్పుడూ చూడలేదు, చాలా బాగుందని ఆ పెద్ద ఆయన మెచ్చుకున్నారట. అయితే ఈ కథ నేను నా సబ్జెక్ట్ అనమాట, ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని కథ. అయితే ఈ కథ చదువుతున్నప్పుడు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు 40 ఏళ్ల క్రితం నా కథ గుర్తొచ్చింది. ఎందుకంటారా, మీకు గుర్తుందా, మనం కుంటాట గుడ్డాట ఆడేవాళ్ళం, గుర్తుందా లేదా? మీ అందరూ కూడా ఆడుంటారు ఆ ఆట. ఎలాగంటే కళ్ళకి గంతలు కట్టుకుని పట్టుకునేవాళ్ళము, అలాగే కుంటాట ఒక కాలు కట్టేసి ఆడేవాళ్ళము, అలాగే రోల్ ప్లే చేసేవాళ్ళము, ఇవన్నీ మనం ఆడేవాళ్ళం. ఇంకొకటి తెలుసా, నలుగురు ఇలాగ కుర్చీలా తయారు చేసి ఒక పిల్లాడిని మోసేవాళ్ళం, ఒక స్టూడెంట్ని మోసేవాళ్ళం. ఈ ఆటలన్నీ మనం ఆడేవాళ్ళం. అయితే ఈ 40 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తే మనం ఆడే ఆటలే ఈరోజు మళ్ళీ మానవత్వంతో పాటు టీచ్ చేయాలి అనేసి చెప్పి కొత్త మెథడ్ లాగా మళ్ళీ స్కూల్లో స్టార్ట్ చేశారు. చూసారా
ఎంత ఇదో ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి మనకు తెలుస్తుంది. మన చిన్నపిల్లలకి తెలీదు. మా అబ్బాయి తరం వాళ్ళకి కూడా ఈ ఆటలు లేవు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి ఆటలేమీ లేవు. వాళ్ళొచ్చేటప్పటికే క్రికెట్ వచ్చేసింది, బ్యాడ్మింటన్ వచ్చేసింది, ఇవన్నీ వచ్చాయి. కానీ మనకి ఏమీ లేనప్పుడు మనం ఇవే ఆటలు ఆడేవాళ్ళం. గుర్తుందేమో చాలామంది గుర్తుండుంటుంది. ఈ కుంటి ఆట, గుడ్డి ఆట ఇవన్నీ మనం ఆడేవాళ్ళము. అయితే మనం దీంట్లో సీక్రెట్ ఏంటి మానవత్వం. ఒకళ్ళకి హెల్ప్ చేయాలి అనే కొత్త ఇది మనకి తెలియలేదు. కానీ మనం అప్పుడు అలా అనుకోలేదేమో కానీ ఆటల్లో మాత్రం ఇలా చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా చాలామంది ఎంతో మానవత్వంతో ఎవరైనా గుడ్డి వాళ్ళని చూస్తే హెల్ప్ చేస్తూ ఉంటాము. కుంటి వాళ్ళని చూస్తే హెల్ప్ చేస్తూ ఉంటాము. కానీ ఈ కథ అయితే చాలా నచ్చింది నాకు. నేను చదివాను. మా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిందనమాట. మా యూట్యూబర్స్ కూడా ఈ కథ చెప్పాలి అని. ఇందులో చాలామంది సెవెంత్ చదివిన వాళ్ళు ఉండుంటారు పిల్లలు. వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ స్టోరీ. అయినా నాకు తెలిసింది మీకు చెప్పాలి అనుకున్నాను ఈ స్టోరీని. మీ అందరికీ నచ్చి ఉండొచ్చు ఈ స్టోరీ. ఒక్కసారి చిన్నతనంకి వెళ్ళిపోయానమాట. అయితే ఇప్పుడు నేను చేసిన వడలేమో క్యాబేజీ వడలు. క్యాబేజీ, మినపప్పు కలిపి రుబ్బి చేశాను. మెత్తగా చాలా బాగా వచ్చాయండి. ఎంతో మెత్తగా ఉన్నాయన్నమాట. అలాగే రెడిష్ అంటే ఇక అదే ముల్లంగితో పచ్చడి చేశాను. ఇవంతా ఒక ఎత్తయితే మళ్ళీ ఆ గిన్నెలు తోముకోవడం ఒక ఎత్తండి. మన వంట పని తప్పుతుందా చెప్పండి? ఆ వంట పని, గిన్నెలు తోముకోవడం అన్నీ చేసుకున్నాక అప్పుడు వీడియో మీకు ముందుకొచ్చాననమాట. వడలు కంప్లీట్ అయిపోయి, పచ్చడి కంప్లీట్ అయిపోయింది, తుడుచుకోవడం అయిపోయింది. ఒక్కసారి వడలు మీ ముందుకు తీసుకొచ్చాను. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. హాయిగా తినేయొచ్చనమాట. పచ్చడి కూడా చాలా టేస్టీగా కుదిరింది. కొంచెం కొబ్బరి వేసాం కదా, కొబ్బరి కొంచెం చిన్న మామిడికి ముక్కలో వేసాననమాట. ఇదండి ఈరోజు వీడియో. నేను ఒకసారి టేస్ట్ కూడా చేసి మీ ముందుకు తీసుకొచ్చాననమాట. నేను ఏది చేసినా స్వయంగా నాకు వస్తేనే చేస్తాను. అదే మీకు పెడతానండి. చూడండి ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నేను చేసే ప్రతి చిన్న విజయానికి మీరందరూ తోడ్పడుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.